హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు సినిమాయానం. ఇప్పుడే 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ చూసాను. ఓవరాల్‌గా మూవీ విషయానికొచ్చేస్తే మూవీ చాలా అంటే చాలా బాగుంది. అంటే మెయిన్ ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది యాక్టర్స్, హీరో, యాక్టర్స్ అందరూ మిగిలిన యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళందరూ చాలా అంటే చాలా అంటే మూవీలో హైలైట్ ఏందంటే మంచి కథ ఉంది. అంటే తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో జరిగే ఒక ట్రూ ఇన్సిడెంట్స్ లవ్ స్టోరీ ఇది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్స్, కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే రిలేటబిలిటీ అంటే మన పక్క సందులల్లా జరిగింది కదా అన్నట్టు, మన ఊర్లోనే ఇట్లాంటివి ఉన్నాయిగా అన్నట్టు రిలేటబుల్ క్యారెక్టర్స్ బాగుంటాయి. మూవీకి హైలైట్ అంటే చైతన్య జొన్నలగడ్డ అంటే మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్నయ్య, ఓన్ బ్రదర్. తను ఇందులో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిండు. వెంకన్న క్యారెక్టర్‌ని. చాలా అంటే చాలా కుమ్మేసిండు యాక్టింగ్. బీభత్సంగా కుమ్మేసిండు యాక్టింగ్. అంత ఇంటెన్స్ క్యారెక్టర్ అది. మెయిన్ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సింది హీరో గూడా మంచిగా ఒక ఇంటర్వెల్ ఒక మంచి ఎమోషన్ సీన్ ఉంటది. అది గూడా చాలా బాగా చాలా బాగా నటించిండు. అంటే ఆ సీన్ అప్పుడు ఇతను కొత్త యాక్టర్ అన్నట్టు ఎక్కడ అనిపియలే. చాలా ఎక్స్‌పీరియన్స్ క్యారెక్టర్ లెక్క అనిపిచ్చిండు. పైగా మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్. మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఇందులో మ్యూజిక్కు. అన్ని సాంగ్స్ అని మనకు చాలా రిలేటబుల్. ఒక సాంగ్ గూడా చాలా చాలా అంటే చాలా మంది అంటే వాస్తవానికి ఏందంటే ఆ సాంగ్స్ మూలంగానే ఈ మూవీకి ఎంతో కొంత హైప్ వచ్చింది. మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్. క్లైమాక్స్ మాత్రం చాలా హారబుల్‌గా ఉంది. అంటే గిట్లాంటి మనుషులు కూడా ఉంటారా? ఇట్లుంటదా? అన్నట్టు చాలా బాగా మంచి ట్విస్ట్‌తో కూడుకున్న సీన్ అది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ తోటి ఎండ్ అయిపోతది. ఓవరాల్‌గా చెప్పాలంటే మూవీ ఒక ఉప్పెన లాంటి మూవీనే. అంటే రెగ్యులర్ స్టోరీ బ్యాక్ డ్రాపే కాస్టు, హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ అంతా అదే రొటీన్. కానీ బ్యాక్ డ్రాపు, క్యారెక్టర్సు చాలా ఇంట్రెస్టింగున్నాయి. మెయిన్ మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్. క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఆఫ్ 2025. వి దిస్ ఈస్ మై రివ్యూ ఆఫ్ 'రాజు వెడ్స్ రాంబాయ్'. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు Subscribe to మూవీ my చూసారా? channel. మీకు మూవీ చూస్తే ఎలా అనిపించిందో చెప్పండి.